ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశాబ్దాల కాలంలో తొలిసారిగా అంబులెన్స్ కూత విన్న గిరిజన గ్రామం పొలంగూడ అధ్యక్ష. సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేది ఒక గిరిజన మహిళ. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడం కారణంగా ప్రజల అభివృద్ధికి నోచుకోలేకపోయారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ అధికారులకు వచ్చిన రోజు నుండి గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా వికసిత్ భారతంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి స్వర్ణాంధ్ర ఉండే ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరం కాకూడదు అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష. గిరిజన గ్రామాలు కొండ ప్రాంతాల్లో డోలి మోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గుట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 21-22 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పని పూర్తి చేయాల్సి ఉంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించి ఏ రోడ్లు అయితే చేయలేదో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్డుని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 2024 డిసెంబర్ నెలలో 2.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి 2025 జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇది వేరువేరు మండలాలు జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం వల్ల పొలంగూడ నుండి సీతంపేటకు వచ్చేందుకు దాదాపు 25 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష. రోడ్డు నిర్మాణ కారణంగా 23 ఫిబ్రవరి 2 రోజుల క్రితం 25 నాడు తొలిసారిగా ఇందాక మీకు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష. పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర సబియాక అనే గిరిజన సోదరి గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హిరమండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. చాలా మగబిడ్డకి జన్మనిచ్చారు. ఈ రహదారి ఏర్పాటు ద్వారా 6 గిరిజన గ్రామాలకు సంబంధించిన 1260 మంది డోలి మోతల కష్టాలని నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష. ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ గత వారి పాలనలో వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్టసభలో అలా ప్రవర్తిస్తున్న రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి? దాదాపు సుదీర్ఘ 4 దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన్నే గౌరవ ముఖ్యమంత్రి గారిని 53 రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకి అచ్చెన్నాయుడు గారి గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొదటి మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు 90% హౌస్ చేతులు ఎత్తారు అధ్యక్ష. ఆ రోజున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష. ఆ రోజున